మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఈరోజు మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభం సందర్భంగా రైతు సోదరులకి అదేవిధంగా రైస్ మిల్లర్లకి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకు ఈరోజు కాంటా 40 కిలోల 650 కాంట పెట్టి రైతు సోదరులు తారు లేకుండా మట్టి లేకుండా అదేవిధంగా మ్యాచ్యూర్ కూడా 17 వచ్చే విధంగా 17 లోపు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. మరి ఈరోజు ట్రక్ షీట్లో కూడా ట్రక్ షీట్ మెయింటైన్ చేయాలి. డీసీఓ గారు ట్యాబ్లు కూడా వెంటనే ఇచ్చేయాలి. ట్యాబ్లలో రైతు క్వాంటిటీ ఎంతైతే అవుతుందో ఆ క్వాంటిటీని ట్యాబ్లో ఎంట్రీ చేసి ట్రక్ షీట్లో బుక్లో రాసి రైతుకు ట్రక్ షీట్ రిసీట్ ఇచ్చేయాలి. రైతుది పని అయిపోతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ లారీలు తగిన సమయంలో రావాలి. జాయింట్ కలెక్టర్ గారు జిల్లాధికారులు ఇచ్చినటువంటి రైస్ మిల్లులకు వడ్లు పోవాలి. రైస్ మిల్లర్లు కనుక రైతులను ఇబ్బంది పెట్టి వడ్ల కొనుగోలు కేంద్ర సెంటర్లకు నుంచి అక్కడి నుంచి వడ్లు పోతే మేము మా యొక్క కోట అయిపోయిందనో లేకపోతే మా మొత్తం మిల్లు నిండిందనో రైతులను ఇబ్బంది పెడితే మాత్రం ఆ మిల్లుల మీద చట్టపరమైన చర్య ఈ ప్రభుత్వం తీసుకోవాలి, అధికారులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మధ్యలో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క సెంటర్లను యథావిధిగా నడిపే విధంగా చూడాలి. సన్నవడ్లు పండించిన రైతుకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నియోజకవర్గం ఈ జిల్లాలో 30 కోట్ల రూపాయలు బోనస్ ఇచ్చాం గత వానాకాలం పంటకి. వేసంగి పంట కూడా సుమారు 47,000 ఎకరాలు ఈరోజు పంట పండింది. అందులో సన్నవడ్లకు మాత్రం అదనంగా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజల ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలు అయితే ఇస్తారో అన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా బోనస్ ఈ ప్రభుత్వం 500 అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి దొడ్డు ధాన్యానికి కూడా 2,300 రూపాయలు మీరు ప్యాడ్లో ఎంట్రీ అయ్యి కాంటా అయిన 10 రోజుల్లోపే మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు పడడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీన్ని దయచేసి రైతు సోదరులు, రైస్ మిల్లర్లు, మరి అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని మరి యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి పిఎస్సిఎస్ కానీ ఐకేపీ కానీ ఇతర సంస్థలు కానీ దీన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖాళీ సంస్థ లేకపోతే ప్రశాంత్ రవి ఎంతున్నాయి? 40 కిలో 600. సీఓ ఉన్నాడా? సాగర్ మీ మనిషి ఎవరే? లోకల్ ఆయన మెయింటైన్ చేయండి. సంచివేటు పోయినసారి చెప్పినాం, మళ్ళా బక్కిరెడ్డి చెప్పినట్టు పోయినసారి ఇన్ని మేము చేసిన బక్కిరెడ్డి గారు చైర్మన్ సార్ మీ మాట మీదకి వెళ్ళి 2 కిలోలు వదిలేసినాం. జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్తున్న డిఎస్ఓ గారికి మనము ఎల్లుండి సాయంత్రం పెడదాం సార్ మీటింగ్. రేపు డిఎస్ఓ ఉంటారు, మీరు ఉంటారా? ఇంకో రోజు పెడదాం. ఎన్నట్టు పెడదాం చెప్పండి? 25th పెడదాం. ఎన్ని గంటలకు పెడదాం? ఈవినింగ్. ఎందుకంటే పొద్దున తిరిగి వస్తాం. రైస్ మిల్లర్లను సింగిల్ విండో చైర్మన్, తర్వాత మన డిఎస్ఓ, డిఎం, కలెక్టర్, మీరు, మనం ఇది మీటింగ్ ఏర్పాటు చేసి సాయంత్రం కోఆర్డినేషన్తో ఈ లైన్లో పోవాలంటే ఆ లైన్లో పోవాలి. 25 సాయంత్రం. ఎందుకంటే రేపు వారు ఉంటలేరు, ఎల్లుండి వీరు ఉంటలేరు. ఇప్పుడు మొత్తము వీళ్ళు సూత్రధారులు స్టీరింగ్ అన్నారు. కానీ మొగుళ్లపల్లిలో డిస్టర్బ్ ఎక్కువ చేస్తలేము. అన్ని మండలాల్లో ఐకేపీలకు ఇచ్చాం. శాంపేటలో
6 పిఎస్సీస్ ఉండే, ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. అన్ని 14 ఐకేపీకి ఇచ్చాం. ఎక్కువ మండలాల్లో ఈసారి ఒక్కసారి వదిలిపెట్టమంటే కొన్ని వదిలిపెట్టినాం. ఇక్కడ సంఘం మంచిగా నడుపుతుంది పిఎస్సిఎస్. చిట్యాలు అయితే మొత్తం ముంచిపారేసాడు తప్పించి వాడు సీఓ మంచిగా లేరు, ఆ వ్యవస్థ మంచిగా లేదు అక్కడ. కనుక ఇప్పుడు అన్ని తీసేసి ఐకేపీలకు ఇస్తాం సార్. మనం అందరం ఎందుకంటే మన వ్యవస్థ మెయిన్ గా సార్ గన్నీస్ విషయం అయితే డిఎం గారు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు మాకు కనిపిస్తలేదు. చెప్పినప్పుడు ఓకే అంటారు, తర్వాత నడిచేది నడుస్తుంది. సంఘానికి వచ్చే కమిషన్ మొత్తం సజ్జల కిందనే పోతుంది. చేసినందుకు దండగా చేస్తుంది. ఇప్పుడు మీరు ఎల్లుండి వరకు మన మీటింగ్ వరకు ఇది సరికాకపోతే డిఎం గారు ఇంకా నేను సీఓ నేను ఇప్పుడు ఎల్లుండి వరకు ఇది సరికాకపోతే సీరియస్ ఉంటుంది డిఎం గారు. ఇంకొకటి మీరే బాధ్యత. ఇంకొకటి ఏ మిల్క్ ట్యాగ్ చేస్తున్నామో ఆ మిల్క్ ఇవ్వాలి. అది హుషారు చేసి వేరే మిల్క్ పంపించారు, ఇమ్మీడియట్ సస్పెండ్ చేస్తాం. లేదు సార్, ఇప్పుడు ఇవాళ కాంటాలు స్టార్ట్ చేస్తున్నాం. ఒక మిల్లుకు ఇస్తే వాళ్ళ ఇష్టం మిల్లుకు పంపిస్తా ఉన్నారు, పోయి రైతులకు ఇస్తలేరు. తర్వాత మీరు ఆర్డర్లు ఇచ్చారా ఇప్పుడు? అట్లా సార్, అట్లా ఇవ్వడానికి కారణం కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు అలాట్మెంట్ చేసిన మిల్లుకు 1-2 మిల్లుకి చిట్యాలు వాటికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేము 2 కిలోలు ఎక్స్ట్రా అయితే మేము దించుకుంటాం, లేకపోతే తీసుకోం. మా కోట కంప్లీట్ అయిపోయిందంటే మేము బయటికి పోతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా లేదు, ఎమ్మెల్యే గారు పెట్టాగానే సెటరేట్ చేశారు, మనందరూ సెటరేట్ ఆ రోజు గట్టిగా చెప్తేనే అదే అట్లా కాకుండా చూడండి. ఇప్పుడు జేసీ గారు ఆ మిల్లుడు ఏం చేస్తాడంటే 2 కిలోలు కట్ అయితేనే దించండి డిఎం గారు, లేకపోతే లేదు అన్నులుగా వాడు ఏం చేస్తున్నాడు పక్క మిల్లుకు పోతున్నాడు. ఆ మిల్లుడు కనుక ఆ మాట మాట్లాడితే దానికి చర్య ఉండాలి. అది సీరియస్ గా చేయండి. మనము ఈ 25th ఈవినింగ్ 5 గంటలకు పెట్టండి సార్. 5 o'clock పెడదాము. 5 o'clock ఈ ఎల్లుండి వరకు ఇవి సెటరేట్ కాకపోతే సీరియస్ గా ఉంటుంది. డేసో గారు కొద్దిగా మీరు కూడా కోఆపరేట్ చేయండి. జేసీ గారు మీరు మానిటరింగ్ చేయండి 25th నాడు ఈవినింగ్, ఓకేనా? అందుకే రమ్మన్నా మన కలెక్టర్ గారు, మన మిల్లర్స్ కూడా వస్తారు కాబట్టి అది కూడా చెప్పేస్తాం. ఓకే అందరికి.